తన అన్న బలరాముడితోనూ ఇతర వృష్టి వంశవీరులతోనూ సంప్రదించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఈలోగా రుక్మిణీదేవి ఇంద్రాణీదేవి పూజ పూర్తి చేసుకొని దేవాలయంలో నుంచి బయటకు వచ్చింది. ఇంతలో శ్రీకృష్ణుడు మెరుపులాగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను 2 చేతులతోనూ ఎత్తుకొని తన రథంలో కూర్చోబెట్టుకున్నాడు. సందు చూసుకున్నాడు కృష్ణుడు. ఇంద్రాణి దేవత పూజ ముగించుకొని బయటికి వస్తూ ఉంది. అంతే, అందరూ వాళ్ళ తీర్మానంలో ఉన్నారు. బయటకు వచ్చింది అంతే. బలరాముడికి చెప్పాడు కృష్ణుడు, చూసుకో కాస్త అని. ఎందుకంటే ముందు జరగబోయేది తెలుసు కదా. శ్రీకృష్ణుడు మెరుపులాగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను 2 చేతులతోనూ ఎత్తుకొని తన రథంలో కూర్చోబెట్టుకున్నాడు. రుక్మిణీదేవి కూడా శ్రీకృష్ణుని గుర్తుపట్టి అతడికి సహకరించింది. రుక్మిణికి రక్షణగా ఉన్నటువంటి సైనిక దళాల వారు ఈ హఠాత్ పరిణామానికి నివ్వెరబోయారు. రుక్మిణి చుట్టూ ఉన్నారు. వాళ్ళంతా అర్థం కాలేవాడు. గద్ద ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోయింది. గరుడ ఎత్తుకుపోయినట్టు. త్వరలోనే తేరుకున్నారు వీళ్ళంతా. శ్రీకృష్ణుని రథం మీదకి దూకుపోయారు. రథం ఎక్కడ దొరుకుతుంది? కానీ పక్కనే ఉన్నటువంటి బలరాముడు దగ్గరలో ఉన్న మర్రి చెట్టు ఒకటి పీకి దాన్నే గదగా చేసుకొని మీద పడుతున్నటువంటి సైనికులందరినీ చెల్లాతరు చేశాడు. చకచకని. ఈలోగా ఇతర వృష్టి వంశ సైనికులు కూడా యుద్ధంలోకి దూకి ఇలా బలరాముడు, యుయుధానుడు మొదలైనటువంటి వృష్టి వంశ వీరులంతా కుండీన సైన్యాల మీద ఎదురుదాడి చేస్తున్నాయి. ఆ తరుణంలో శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో ద్వారకాపురం వైపు వేగంగా వెళ్ళిపోయాడు. ఇది గమనించిన దంతభక్తుడు, వీడంతా ఉన్నారే, జరాసంధుడు, శిశుపాలుడు, పౌండ్రిక వాసుదేవుడు మొదలైన వారంతా కోపంతో శ్రీకృష్ణుని వెంటబడ్డారు. కానీ ఈలోగా యుయుధానుడు, బలరాముడు, గోవేషణుడు మొదలైన వృష్టి వంశీయుడు వీరు ముందుకు వెళ్ళటానికి వీలు లేకోకుండా అడ్డం పడ్డారు. అందరూ చాలామంది వాళ్ళు కూడా మన వాళ్ళు ఉన్నారు కదా. క్షణంలోనే ఆ యుద్ధం మహాఘోర యుద్ధంగా మారిపోయింది.